ఓం శ్రీ మాత్రే నమః. గయలోని విష్ణుపాదం మందిరము నుండి 1 కిలోమీటర్ దూరంలో చిన్న కొండపై మంగళగౌరి వెలసి ఉన్నది. మెట్ల మార్గము, రోడ్డు మార్గము కలవు. మనము ఇప్పుడు మెట్ల మార్గం గుండా వెళుతున్నాము. పల్గుని నది తీరాన ఉన్న ఈ మహిమాన్విత క్షేత్రాన్ని దర్శించుకుందాం రండి. గౌరీదేవి సమస్త శక్తులకి ఏకీకృత సంకేతం. ఆ జగన్మాత గౌరీదేవిగా పూజలందుకుంటున్న పరమ పుణ్య ప్రదేశం గయా. బీహార్లో ఉన్న ఈ దివ్యక్షేత్రం అష్టాదశ శక్తిపీఠాలలో 16వ శక్తిపీఠం. సతీదేవి వక్షస్థలం ఈ క్షేత్రంలో పడుట వలన ఇది పాలనాపీఠంగా ప్రసిద్ధమైందని అంటారు. ఇక్కడ శిలరూపంలో ఉన్న వక్షోజాలను పూజిస్తారు. ఇక్కడ అమ్మవారు విగ్రహ రూపంలో ఉండరు. ఇక్కడ అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది. 3 అడుగుల ఎత్తుగల ద్వారం నుండి లోపలికి ప్రవేశించాలి. లోపల చీకటిగా ఉంటుంది. లోపల తక్కువ ప్రదేశం కాబట్టి 3-4 కన్నా ఎక్కువ మంది పట్టరు. ఇక్కడ మర్రి చెట్టు ఉన్నది. ఈ మర్రి చెట్టు కోరికలు తీర్చే వటవృక్షమని భక్తులు భావిస్తారు. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కంచికాపురి ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండా క్రౌంచపట్టణే అలంపురి జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురి మహాలక్ష్మి మాహుర్యే ఏకపీఠిక ఉజ్జయిన్యాం మహాకాళి వీటికాయాం పురోహితిక ఓఢ్యానే గిరిజాదేవి మాణిక్య దక్షవాటిక కామరూపీ హరిక్షేత్రే ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరిక వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరే తు సరస్వతి అష్టాదశ శక్తిపీఠాని యోగినామతి దుర్లభం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. నారాయణీ నమోస్తుతే. సకుంకుమ విలేపనా మళికచుంబి కస్తూరికాం సమందహసితే క్షణాం ససరచాపపాశాంకుశాం అశేషజన మోహినీ మరుణమాల్యభూషోజ్వలాం జపా కుసుమభాసురాం జప విదోష్ణరాంబికాం. ఇక్కడ మంగళేశ్వర మహాదేవ్ మందిరం ఉన్నది. మంగళవారం ఎక్కువ మంది భక్తులు వస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.